పిల్లలు పుట్టినాక వాళ్ళు పెద్ద కావాలి చదువుకోవాలని బాధపడతారు వాళ్ళు గొప్ప వాళ్ళు అయితుంటే వాళ్ళు శ్రీమంతులు కావాలని ఆశపడతారు రామయ్య వాళ్ళ మీద కొండంత ఆశ ఎందుకంటే సత్యనాడు కర్మ చేస్తారు శాతగా అన్నాడు పట్టెడన్న పెడతారు అందు గురించి కొడుకులు కావాలి బిడ్డలు కావాలి కొడుకులు కావాలి బిడ్డలు కావాలి నా కొడుక బలరామయ్య ఆ పండును మించిన పండు లేదురా మరి కడుపు పండును మించిన మధురమేమి లేదు మీరు నా పండు మిమ్మల్ని మించిన నాకు పండు ఏ పండు తీపి కాదు అమ్మా ఇది నాకు తెలియదా ఇది నాకు ఎరికే అమ్మా నా తండ్రి పేరు నాకు చెప్పాలి నా తండ్రి పేరు నాకు చెప్పావు నీ కడుపు లోపల పెట్టిన కొడుకులు బిడ్డలు నీ పండ నేనే వచ్చి నీ పండు అయితే నా తండ్రి పేరు చెప్పమ్మా అయితే నాకనే కాదు లోకములో ఎవరైనా ఆ పన్నును మించిన మధురం ఏది కాదు రాముడా ఇంకొక మాట నేను బాలరామయ్య మాట నేను అడుగుతారా వరి పరశురామా మాటకు అర్థమల్లా చెప్పుతావా అది నువ్వు చెప్పితేరా వరి పరశురామా తండ్రి పేరు చెప్పుతారా బాలరామయ్య పువ్వుల పువ్వు ఏ పువ్వు గొప్పది అమ్మా పువ్వుల పువ్వు ఏ పువ్వు గొప్పది గిది నాకు తెలియదా పెద్ద ఉంటది అదేంది పొద్దురుడు పువ్వు పెద్ద ఉంటది అది పూజ కొత్త అదిరా పెద్దగా ఉంటది కాదు గులాబ్ పువ్వు కాదు దశన్న పువ్వు అరే పెద్ద పువ్వు ఏముంటదిరా ఇంకా గులాబ్ గునుక పువ్వు బతుకమ్మ వేస్తాం గునుక పువ్వు ఆడు పానం లేనట్టు అంటాడు ఎవరా ఆడు మొన్ననే తిన్నాడట గునుక పువ్వు బతుకమ్మ తంగేడు పువ్వు గుమ్మడి పువ్వు గుమ్మడాకులు కాదు మందార పువ్వు మా తమ్ముడు డొక్కలు గాడి చెప్పండి తెలియదు కాదు కాదు అక్క ఇంకేం పువ్వురా అరే ఇంకా చెప్పురా తామర పువ్వు అట కాదు తామర పువ్వు కూడా కదా అమ్మా ఈ మల్లె పూలు చిన్నగానే ఉంటాయి చామంతి పూలు చిన్నగానే ఉంటాయి ఇంకా పెద్దగా ఉండే ఏంటి ఏమి ఉంటాయి కనకమరాల పూలు పెద్దగా వెళ్తే పెద్దగా అవుతాయి కదా కాదు తల్లి అమ్మ ఎల్లమ్మ చెప్పమ్మా నాకు తెలియదు బాబు పేరు అడగానంటే పూ పేరు నేను చెప్పుతారా బాబు పేరు నువ్వు అడగానంటే పూ పేరు నేను చెప్పుతా కొడుక అమ్మా బాబు పేరు నేను కూడా నేనలా అడిగా తల్లి బాబు పేరు నాకు చెప్పు ఓ తల్లి ఎల్లమ్మారావు పువ్వుల పువ్వు ఏ పువ్వు గొప్పదంటే పత్తి పువ్వు గొప్పది ఎట్లా గొప్ప రాముడా ఎట్లా గొప్ప అంటే ఓ కొడుక పరశురామ రారా రామయ్య గా పువ్వును తీసుకుపోయి వస్త్రాలు చేస్తారు కొడుక రామయ్య మరి గుళ్ళల్లో గాని ఇంట్లో గాని జ్యోతి వెలిగిస్తారు రామయ్య
ఓ బాలరామయ్య రారా రామయ్య మరి వస్త్రాలు వేస్తారు కంటికి రెప్ప సాటు ఒంటికి వస్త్రము సాటు మరి ఎంతో కాపాడుతుంది బాలరామయ్య ఆ పువ్వు గొప్పగరా బాలరామయ్య ఆ పత్తి పువ్వును మించిన గొప్ప పువ్వు లేదు అమ్మా ఆ ఇది నాకు తెలియదా అమ్మా ఏమో అనుకున్నా ఇప్పుడు అన్నా నా తండ్రి పేరు చెప్పారాదే కావాలే నా తండ్రి పేరు ఓదేవి ఎల్లమ్మారావు ఇంకొక మాట అది కూతల్ల కూతరా రాముడా రామయ్య ఏ కూత పెద్దదిరా కొడుక రామయ్య కూతల్ల కూత ఏ మూర్గము ఏ జంతువు ఎవరి కూత పెద్దది కోడి పెట్టి కూస కోడి పుంజు కాదు కోడి పుంజు కాదా అక్క ఇంకేం కూర్చా కుయ్యమని మొలకపీట కూస్తా రే ఏం కూతారా గాడి పక్క కాదు గుర్రమా కాదు ఏనుగు ఏనుగు పెద్ద ఉంటారు అరే పెద్ద ఉంటది కాదు కాదు ఇంకా దానికంటే పెద్ద ఉంటుంది అదేంది లోటపేటనా ఒంటేనా కాదు అంత పెద్దగా ఉంటుందా ఇక గచ్చి పూత పెట్టదా కాదురా ఇంకేంది కుక్క కుక్క కాదు కుక్క కాదు ఇంకే నక్క నక్క కుక్క అంటారు కుక్క అనుకుంటారు కదా ఒకడికి రాముడా రాముడా రామయ్య కూతల్ల కూత సీమ కూత పెద్దది కొడుక రామయ్య అది ఏదన్నా ఏదో చక్కెర ఏదో బెల్లమో ఏదన్నా ఉంటది ఒక్కదాన్ని చూస్తే అది పూత పెడితే 100 సీమలు వస్తాయి 100 సీమలు వస్తాయి కొడుక రామయ్య కా కూత పెద్దదిరా రాముడా రామయ్య అరే ఇంకొకటి మరి కళ్ళు ఉంటాయి ఇన్ని కళ్ళల్లా ఏ కన్ను గొప్పదిరా నారాముడా ఏ కన్ను గొప్పదిరా బాలరామయ్య నాతో చెప్పు కొడుక రఘునందన ఆ కన్నుల కన్ను ఏ కన్ను పెద్దది పెద్దగా అంటే ఏనుగు ఉంటుంది బర్రె కన్ను కాదు దునపోతుంది కాదు అరే అప్పుడేమరా ఒంటేది ఒంటేది అంటే ఒంటే చెప్తి ఇంకేముంటారా అదిందా ఏం కంటే నాకు తెలియదు అమ్మా రాముడా పరశురామ మరి కన్నుల కన్ను గద్ద కన్ను గొప్పది కొడుక రామయ్య అది ఆకాశం అందు తిరుగుతుందిరా రామయ్య గదన మందు తిరుగుతుంది కింద ఒక్క రక్త సుక్క పడితే దానికి 7 గల్లాల ఎలుపు కనబడుతుంది అంత మీద ఉంటది కిందున్న కోడి పిల్లను కొట్టుకొని పోతుంది దానికన్ను గొప్పదేమో గొప్పదని ఇక చెప్పావంటే అదేవి ఎల్లమా తల్లి మౌరాల ఇక ఎల్లురేమో అట్లా కూడా ఎల్లమ్మ తల్లి అరగడి ఇక నింపావట్టేరా అట్లా కూడా ఎల్లమ్మ తల్లి అరగడి ఇక నింపవట్టేరా
మరి అట్లా అరగడియ నిండింది. ఇక 24 ఏళ్ళ దాకా ఎల్లమ్మ 24 ఏళ్ళు పూర్తి చేయబట్టరా ఎల్లమ్మ. మరి 24 ఏళ్ళు పూర్తి అవుతుంది. పూర్తయినప్పుడు మాత్రం అమ్మవారు ఎల్లమ్మ మరి ఆ దివ్య దిశ కళ్ళ చూసింది. కొడుక రామయ్య, అయ్యయ్యో నా కొడుక రామయ్య, అయ్యయ్యో నా కొడుక రామయ్య, ఏమని చెప్పుదు ఎట్లా నేను చెప్పుదు రామయ్య నా కొడుక రాముడా, నాకొక్క లగ్గమల్లాయరా, నాకు భర్త ఉన్నాడు నీకు తండ్రి ఉండరా రాముడు. అందరు అన్నట్టు మిమ్మూలగా అన్నారా, అందరు అన్నట్టు నేను అల్లగన్నారా, లగ్గమొక్కటాయరా నాగెల్లి కాలేదు, నెత్తిరా ఇత్తులల్ల దుర్పాలేదు, సకల సంపన్నుడు కార్తీక రాదు వాని కళ్ళు మండిపోను, బ్రా పని చేశాను వచ్చిండు రా నాయనో. బాబాని వేసాను వచ్చిండు, బాబాని వేసాను వచ్చిండు, మా బలము తప్ప చెప్పిండు రా రాముడా. కొడుక పరశురామ వ్యాపార రూపాన వచ్చిండు, మా బలము తప్ప చెప్పిండు, నీ తండ్రి తప్పినోడు కార్తీక రాజు, నీ తండ్రి పేరు మునిరాజు, జమదగ్గి రాజు రా రాముడా. నీ తండ్రి మునిరాజు గురివార మంత్రం కావాలన్నాడు రా రాముడు. గురివార మంత్రాన్ని నీ తండ్రి వాయ రామయ్య రామయ్య. మంత్రానికని వెళ్ళిపోతుండే నేను పోతుండే, మధ్యాహ్నం పోయినాక మట్టాడు మా వ్రం కలిగింది, మా వ్రము కొండల్లో ఉండమన్నా గురిబాల ఎందుకు మంత్రం ఎందుకంటే మీ నాయన వినలేదురా రాముడు. నీకేమన్నా అయితే నాకు ఎట్లా గుర్తున్నరా రాముడు రామయ్య. లగ్నమాలు లేవా సత్యాల బోనము, ఏడుక గురించి 7 అంధ్రాల బోనము తెచ్చి 7 విడికిల అన్నం పెడతలేతనన్నాడు. నా బాల రామయ్య రామయ్య. పడి కాంచల్ల మరి కారణాల పుట్ట మీద రాముడు. ఈ తల్లి వర దౌసు పట్టిండు రా రాముడు రామయ్య. కార్తీక రాజు సకల సంపన్నుడు, కార్తీక రాజు వానారం ఉండవయ్యారా రాముడు. ఈ తండ్రికి బాణం వచ్చిండు రే రాముడు రామయ్య.
నీ తండ్రికి ఎదల ప్రాణం పడి విలవిల ప్రాణం కొట్లాడుతుండరా రాముడా. నా కొడుక రామయ్య రామయ్య నేను సక్షాన బోనం తీసుకపోతే మాయా గౌతులతోని బోనం ఎంగిలి చేపించిండు. ఎంగిలైన బోనం తీసుకపోతే మీ తండ్రి లేవలన్నాడు. కార్యగతం తీసుకొచ్చిన అన్నం పిండ కూడా అన్నాడు. నువ్వు మరణమైతే నీ సాగు నేను చేస్తా, నేను మరణమైతే నా సాగు ఎట్లా? ఏమి కావాలన్నాడు. కొడుకులు కావాలన్నా. కొడుకుల వరకు కొడుకులతో అని కోటి కష్టం వస్తుంది అన్నాడు. కష్టం ఇప్పటిది, కొడుకులు ఎప్పటి నా కొడుకులు కావాలన్నా. వద్దని మీ తండ్రి అన్నాడు. కొడుకుల చూసుకొని కొన్నాళ్ళు కాలం గడుపుతా, బిడ్డలు చూసుకొని కొన్నాళ్ళ కాలం గడుపుతారల్లా. మాట ఇంటలేవు. ఒక్కరోజు కాదు, 12 24 ఏళ్ళ దాకా నన్ను చంపిన వారి పేరు నా పేరు చెప్పొద్దన్నాడు. మరి నా పేరు చెప్పు, మరి కాలుతోని నన్ను చెయ్యితోని కొడతారు. 24 ఏళ్లకు ఒక గడియ తక్కువ నా పేరు చెప్తే అని శిరసు వలిగి సస్తదన్నాడు. నేను అందుకోరాకురా రామయ్య, అందుకోరాకురా రాముడా. నేను పేరు చెప్పలేదు రామయ్య, నేను పేరు చెప్పలేదు మరి పరశురామ. కాలుతో తీరా రామయ్య, కొద్ది తీరా మరి పరశురామ, కొద్ది రామయ్య. చదువుకున్న భార్యను నీకు కాకపోతే, ముద్దుకున్న ముండరు నేను కాకపోతే, కళ్ళ కొడుక రామయ్య. చది మీద పంట పట్టినావు, సవంత గొప్పరా గొప్ప పట్టినావు. తల్లిని కాదురా రామయ్య, కాని బాధ పెట్టినావు పరశురామ. నంజరాయి కనలేదు రామయ్య, నంజరాయి కనలేదు రామయ్య, దొంగరాయి కనలేదు మరి పరశురామ. అందరు అన్నట్టురా ఒరు రాముడా, నిన్ను నేను కన్నరా రామయ్య, నిన్నగల్లరా మరి పరశురామ. నీకు న్యాయం కాదు రామయ్య, పగదారురా కొడతావు అనుకున్నా, నువ్వు పగదారులో కొడతావు అనుకున్నారా రాముడా రామయ్య. కార్తీక రాజు అని ఆలుగుండవయ్యరా రాముడా రామయ్య. ఎవరి లెక్కన ఎంబడి పట్టడు రా రాముడా రామయ్య. నేను కొడుకులతో ఇసుకవత్తది అనుకున్నారా రాముడా రామయ్య. కొడుకులతోనే రారాని కష్టాలు వస్తాయని గుర్తించలేదు రా రాముడా రామయ్య. నన్ను సీతమ్మ శరణ శ్రీదేవి బాధలు పెడితేరా రాముడా రామయ్య. నువ్వు నా గర్భాన పుట్టినాడు రా రాముడా రామయ్య. 4 పిల్లలు ఒక్క తీరు, నువ్వు ఒక్కరు ఒక తీరు రా రాముడా రామయ్య. 4 పిల్లలు ఒక తీరు, నువ్వు ఒక్కరు ఒక తీరు ఉంటే కొడుక రామయ్య.
నీ మీద నేను కొన్నంత ఆశ పెట్టుకున్నారా రాముడా రామయ్యా నలుగురు పిల్లలకు ఎడమరము పాలిచ్చిరా రాముడా రామయ్యా నీ ఒక్కరికి నేను కుడిరమ్మ పాలిచ్చినరా రాముడా రామయ్యా నిన్ను నేను ఎంగిల్లోడు తిట్టలేదురా రాముడా రామయ్యా నేను ఎడమ చేత చెంప దెబ్బ కొట్టది అది కొడుక రామయ్యా నేను కోతులు చూసుకొని కొండలు బాగినట్టురా రామయ్యా నేను చూసుకొని నేను కొండలు బాగిన కొడుక రామయ్యా కొడుక పరశురామ ఆనాడు మీ తండ్రి చెప్పిండు కొడుకులు నిన్ను కోటి బాధ పెడతాడని మీ తండ్రి మాట తప్పలేదు కొడుక పరశురామ మీ తండ్రి తప్పినోడు కార్తీక రాజు గారా రామరాము కార్తీక రాజు గారా బాలరామయ్యా వారాలు ఉండవయ్యా మరి పరశురామ మీ తండ్రి తప్పినోడు కార్తీక రాజు మీ తండ్రి పేరు జమదుకి రాజురా మీ తండ్రిని చంపినోడు కార్తీక రాజు అమ్మా రేణుకా ఎల్లమ్మ నన్ను కన్న తండ్రి చంపినోడు కార్తీక శీలమ్మ శీలమ్మ కన్న కొడుకు కార్తీక రాజు అంటున్నావు అమ్మా ఎల్లమ్మ వాడు ఎక్కడ ఉన్నాడమ్మా దేవి ఎల్లమ్మ వాడు ఎక్కడ ఉన్నాడమ్మా దేవి ఎల్లమ్మ వారి జాడ చెప్పవే దేవి ఎల్లమ్మ వారి జాడ చెప్పవు అమ్మా ఎల్లమ్మ కోసవాని గొంతు తీస్తావాని ప్రాణం రేరుగా వారి పేరు చెప్పవే అమ్మా ఎల్లమ్మ అమ్మా ఎల్లమ్మ వాడు ఎక్కడ ఉంటాడు రాముడా వాడు ఉండేది వాని పట్టణము కంచుకుబ్బల కోట వాడిని పోయి గనక మాత్ర వాడిని అత్తమ చేస్తానంటావు కొడుక పరశురామ రామ రామ అయోధ్య రామ అయోధ్య రామ జయ రామ జయ రామ జపదుర్గా వేణి జపదుర్గా వేణి కొడుక కార్తీక రాజంటే కీర్తైన వాడు వారితో పంచము వద్దు రామయ్య చిన్ని రామయ్య కార్తీక రాజంటే కీర్తైన వాడు వారితో పంచము వద్దు రామయ్య చిన్ని రామయ్య కొడుక చిన్నవాడావు రామ శివుని మోక్షము పరశువాడావు రామ పంచము లేలా దూరము లేలా నీకు గొప్ప అయితే నాకెంత గొప్ప అమ్మా ఎల్లమ్మ వాణి ఒకవేళ కనుక వాని ప్రాణం తీస్తా అమ్మా ఎల్లమ్మ వాడు నాకెంత గొప్ప అందుకే అంటారు అమ్మా ఎల్లమ్మ ఇంటి లోపల ఇల్లారి దీవనార్థి కావాలి కడప లోపల దీవెన కన్న తల్లి దీవనార్థి కావాలి దీవించి దీవనార్థి పెడితే అమ్మా ఎల్లమ్మ నువ్వు పోయిన చోట సల్లా కొడిదిలా నీ దీవనార్థి పెడితే అమ్మా ఎల్లమ్మ రామా వాడు గొప్ప మంతుడు 100 తలకాయాలు వారి కుల్లైరా
ఇన్నూరు భుజములు వారికుల్లైరా బాలరామయ్య చిన్నవాడావు రామ శివుని ముఖ్యమ వారితో పంచము వద్దు రామయ్య శివుని రామయ్య అమ్మా ఎల్లమ్మ మరి ఇన్నూరు తలకాయలు మారి ఉంటేనే అమ్మ ఎల్లమ్మ వాడు నాకు ఎంత పర్వా అమ్మ ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ మరి ఇన్నూరు తాళాలు వీరగొట్టేదా వారి ప్రాణము నేను విరిచేదా దేవి ఎల్లమ్మ ఎండి తొట్టెల్లవుగే ఇలపరిసే రామా అయ్యా పవిడి తొట్టెల్లవుగే బాలపరిశు రామా కొడుక రామయ్య పగదారుల పట్టమూరా కొడుక రామయ్య బాలరామయ్య నువ్వెట్ల పోతావురా సిల్లి రామయ్య బాలరామయ్య నీకు గొప్ప అయితే మాట నాకెంత గొప్ప వారిపట్నం నాకెంత గొప్ప దేవి ఎల్లమ్మ కొడుక వద్దంటే వినవు పగదారుల పట్టము ఎట్లా పోతావు నాయనా చిన్నవాడా ఉన్నవు వాడు గొప్ప మంతుడు నువ్వు చూడబోతే చిన్నవాడి వైతే వారికి 100 యొక్క తలకాలు 200 భుజముల గల్లవాడు కార్తీక రాజు రాక్షస పుట్టువారి రాక్షస కులమురా ఎట్లా కలిసి వస్తావు నా ప్రాణం నమ్మది ఏమి చేతు కొడుక నా కొడుక రాముడు రావే తల్లి నువ్వు కాదనన్నా పోతా అవునన్నంగా పోతా వారి ప్రాణము తీస్తా నీకేమి కావాలి దాని వేదమైతేనే నాతోడల్లా చెప్పవు రావే తల్లి రాముడా వాడు గొప్ప నీకు గొప్ప అయితే నాకెంత గొప్ప 200 వస్తాలు ఇరగొడుతున్నట్టు కాశకుబల కోట యొక్క కూలగొట్టి 4 జమరి వాణి ప్రాణం తీసి వస్తానంటాడు కొడుక పరశురామ ఆరి పుట్టుపోగుల్లా నగుముండ తాపం వల్ల వచ్చినదా పుట్టుపోగుల్ల కొడుక పరశురామ పురుషేడు నల్లలు నైపోయినైరా పురుషేడు నల్లలాకు నేను ముండవత్తరా రాముడు రామయ్య నా మెడల పురుషుడు నల్ల ఊసలు రా రాముడా రామయ్య పురుషుడు నల్లలు ఒక్కరేమున పోయినాయి పురుషుడు నల్లలకు పుట్టెడు నల్లలు కావాలే కొడుక రామ రామ పుట్టేడు నల్లాదుడా ఒరి పరశురామ పురుషుడు నల్ల ఊసలకు పుట్టెడు నల్ల ఊసలు దేవురా రామయ్య అయ్యయ్యో నా కొడుక బాలరామయ్య నేను ముండ వస్తే నా పురుషుడు నల్ల ఊసలు కవిడికి పుట్టెడు నల్ల ఊసలు దేవు కొడుకో
నా కొడుక పరశురామ రామయ్య పిల్లలు పిలిచి నీకేం కావాలి గౌరమ్మ? సరే పర్వాలేదు అమ్మా ఎల్లమ్మా, నీకు పుట్టాను నల్లలు పుట్టాను నల్లబోడే పుట్టాను నల్లలు ఏమంటున్నావు? సరే అట్టి విధంగా నీకు తెస్తున్నా గాని రావే రావే నా చిన్ని చెల్లె నా చెల్లె గౌరమ్మ రావు రావే రావే చెల్లె రావు గౌరమ్మ నా చెల్లె గౌరమ్మ రావు ఇంటవు ఇంటవు చెల్లె నా చెల్లె ఓ చెల్లె గౌరమ్మ రావు గౌరమ్మ కార్తీకుని మరణం చేస్తున్న వారి ప్రాణం తీస్తున్నా చెల్లె గౌరమ్మ నీకేం కావాలి చెల్లె గౌరమ్మ? రామయ్య కావాలి అంటావు అన్నా అన్నా రామయ్య అర్జున్ని మనం చేసినప్పుడు ఆయన ఇన్నూరు ఎత్తలు కనుగుడ్లు ఉన్నాయా? తెచ్చినట్టు కూడా కచ్చకాయలు ఆడుకుంటా అన్నయ్యా, నాకు కనుగుడ్లు కావాలి అన్నా. కచ్చకాయలు ఆడుకుంటానే అన్నా అదే అటు విధంగా కొడుక పరశురామ, నేను పురుషుడు నల్లకు పుట్టడు నల్లబూసలు అడిగిన నీ చెల్లె గౌరమ్మ మాతికి వానికి 100 తలకాయలు 100 తలకాయలకు 200 కనిగుడ్లు వాని కంతల్లో పొడిసి కనిగుడ్లు తెస్తే చెల్లె కచ్చకాయలు ఆడుకుని రామరామ ఆడుకుంటానంటారీరా బాలరామయ్య కంతల్లో పొడిసి కనుగుడ్ల రక్తం రాముడు నా కొడుక పరశురామ ఒరి పరశురామ రాముడా నువ్వు అవునంటే కాదంటావు అవునంటే కాదంటావు కాదంటే అవునంటావు ఏమి చేతు కొడుక నువ్వు తానము చెయ్యక 12 ఏళ్ళ పొద్దు దాని వల్ల చెయ్యరా నా కొడుక రాముడా నీకు అన్నం పెట్టక నీకు అన్నం పెట్టక ఎన్ని గడియాలాయే నా కొడుక రాముడా నేను అన్నాలు పెడతారా రాముడా పట్టడంలో పుట్ట తినాలే కొడుక రామయ్యా నువ్వు అన్నాడు తినరా రాముడా రామయ్యా నా కొడుక పరశురామ రామయ్యా అమ్మా ఎల్లమ్మ నువ్వు అన్నం తినమంటారు అమ్మా ఎల్లమ్మ కార్తీక రాజు పానం తీసేదాకా నేను స్నానం చెయ్య అన్నం తిన అమ్మా ఎల్లమ్మ నేను పోయేస్తా తల్లి ఎల్లమ్మ ఈ అచ్చకంకనాల చేత తల్లి ఎల్లమ్మ ఈ అచ్చకంకనాల చేత అమ్మ ఎల్లమ్మ దీవించేరే దివెనా దివెనా దీవెటము దీవించేరే దివెనా దివెనా దీవెటము రావే రావే తల్లి ఓ తల్లి ఎల్లమ్మ అచ్చకంకనాల దివెనా దీవెటము రావే రావే తల్లి ఓ తల్లి ఎల్లమ్మ కొడుక పరశురామ రావయ్యాన రాముడు రావయ్యాన రాముడా కొడుక పరశురామ 112 ఏళ్ళు
హౌస్ కడిగి బతుకురా కొడుకులకు తండ్రి వయ్యి కోడళ్ళకు మావయ్యి 112 ఏళ్ళురా హౌస్ కడిగి బతుకురా రావయ్యా నా రాముడా కొడుక పరిశివరామ పగదారుడా పట్నము పట్నం వల్ల పోతావా పుట్టినాడు పుట్టినది 30 గండగొడ్డలి ఇచ్చే నీ యొక్కనే గొడ్డలి చెరుకు రేగినట్టురా గొడ్డలల్లా దిగవాలి పగదారుల కత్తులల్లా మరిగిపోయి వారి బాణాలల్లా ఇరిగిపోయి కొడుక పరిశీరామ ఏదన్నా బాధరా నీకు బాధ వస్తే రారా నీ కష్టము నీకల్లానే వస్తే నా తల్లి ఎల్లమ్మ ఎక్కడ పోతీవాని నన్ను యాది చెయ్యరా నీ తల్లి లేకుండా చెల్లెతో 5 మంది నేను చదువుకున్నా పాలు బొమ్మలు పెట్టి పౌరాణ పెట్టిన ఎన్న బొమ్మలు పెట్టి ఎదుకున్న కొడుక అడ్డ మొక్క జారుడు పొడుగ కారే పురడు పొత్తులానే బాలుడు మిమ్మల్ని తెచ్చుకొని మొగడు లేని దాన్ని మిమ్మల్ని చదువుకున్నా పెంచి పెద్ద చేసిన 12 ఏళ్ళ పిల్లలైనాక మంది మాటలు బట్టి తండ్రి పేరు చెప్పాలి పెట్టరాని బాధ నన్ను బాధ పెట్టినావు అయిన పర్వాలేదు రారా కొడుక పరిచయరామ నువ్వు పోతుంటరా రాముడా రామయ్యా నువ్వు పగదారిని పట్టం పోతుంటే నా ప్రాణం నమ్ముతలేదురా రామయ్యా కార్తీక రాజు వారి ఆలుగుండవయ్యవాడు సామాన్యుడు కాదురా రాముడా రామయ్యా వారి చేతులు ఎట్లా గెలిచేస్తావురా కొడుక రామయ్యా వారి పట్నం పోతానంటే నా గుండెలు కూలి నా కార్యం కదులుతుంది రాముడా రామయ్యా నువ్వు ఎట్లా గెలిచి వస్తావురా రాముడా రామయ్యా అమ్మవారి ఎల్లమ్మ తల్లి ఒక లోకమాత ఎల్లమ్మ లవాన ఓరా దేవరా రామురా లవాన ఓ కొడుక దేవంగా రామురా నువ్వు తొమ్మల మాతగా శుభమాలుగా రామయ్యా నువ్వయ్య తొవ్వల్ల సోమల్లా కలగాని వాని అస్సాము కింది కల్లా గాలిరా పగదారుల అస్తము కింది కానీ నీ బంగారు అస్తము మీది కల్ల గారిరా నా కొడుక రామయ్య మీది కల్ల గారిరా నా కొడుక రామయ్య మరి అమ్మవారి ఎల్లమ్మ రాముడికి మాత్రం అష్ట కంకణాల చేత చెయ్యతి దివనాథ్ పెడుతుంది దివనాథ్ పెడుతుంది ఎల్లమ్మ రాముడు బయలు వచ్చరా రామయ్య సరే పర్వాలేదు అనుకోడు రామయ్య ఇంటి లోపల దీవనా తల్లి దీవనాలు తీసుకున్నాడు ఒకవేళ కనుక బాల రామయ్య తల్లి ప్రాణాలు పట్టిడు రాముడు రామయ్య
చిన్న ప్రాణాలు పట్టిండు రాముడు రామయ్య చెల్ల ప్రాణాలు తల్లి ప్రాణాలు బట్టి అడిగేది రామయ్య రాముడేమో అడిగేది రామయ్య రాముడేమో వెళ్ళిపోదా ఉన్నాడు రామయ్య ఎలపరచ రాముడే రామయ్య అమ్మ కొడుకు ఎలపరచ రామయ్య అడిగేది వెళ్ళిపోదా వంగి ఓసేదిరా రామయ్య వరిసేను దాటేరా రామయ్య నిలవాడి పోసేటి రామయ్య నిలుతున్నాడలేరా రామయ్య ఎల్లమ్మ కొడుకురా రామయ్య ఆ రాముడే రాముడు కోదండ వీరుడు రాయకోట రప్పకోట ఇల్లు కోట ఇత్తడు కోట 7 కోట ఉన్నది కట్టుకుపోడు కూడా రా దేవుడా అయ్యనారా కంచు కుప్ప కూడా వెళ్తాడు కార్తీక రాజు కార్తీక అన్న కొడుకు ఒకవేళ అనక కార్తీక రాజు ఉన్నాడు ఆ యొక్క మరి బలపరశురామయ్య రాముడు వస్తుంటే ఆ పాటి గట్లని ఆ చెన్నెలు అవుతున్నాయి కనుక రాముడు వస్తూ ఉన్నాడు ఆ రాముడు ఏమనుకుంటాడు మరి ఒక ఊరు దొర ఒక ఊరుకు యొక్క పటేలు కాదు ఒక ఊరు దొర ఒక ఊరుకు తలారి వారు అంటారు కంచిగుబ్బల కోట వెళ్తాడు సకల సంపన్నుడు కార్తీక రాజు వాని రాష్ట్రం ఏందో నాకు తెలియదు నాకు ఎట్లా తెలవాలి కంచిగుబ్బల కోట పట్నం పొలవరం మీదకి వచ్చిండు అక్కడ బర్ర తిమ్మమ్మ కొడుకు ఆ బర్ర జంగిలయ్య వాడు బర్రగాసుతున్నాడమ్మ రామరామ బర్రగాసుతున్నాడమ్మ బర్ర జంగిలయ్య బర్రకాడ ఉన్నాడు జంగిలయ్యో జంగిలి గారి దగ్గర చేర వచ్చేనా ఆ జంగిలి గారి దగ్గర వచ్చిండు